అది క్లియర్ గా బ్యాంకులో కలిపేయడంతోనే ఆ డ్రామా ఏంటో అర్థమైపోయింది. బేసిక్ గా నువ్వు 400 కోట్లు 500 కోట్లు అంటే క్యాష్ చూపించాలి రేపు పొద్దున. ప్రస్తుతం ఇది విచారణ దశలోనే ఉంది. ఇరికిచ్చాలి అన్న ప్రయత్నం సీరియస్ గా జరుగుతుంది. సిట్ ద్వారా సిట్ చెప్పినట్టు ఈడీ నడుస్తుంది. అంటే సంథింగ్ వీళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ క్లారిటీ ఉంది. అది అంటే అరెస్ట్ చేసే వరకు ఉంటుందా జగన్ రేపొద్దున్న విచారణ పిలిచిన తర్వాత? నాకు తెలిసి అయితే చేయడానికి అవకాశం ఉండదు అనుకుంటున్నా. ఇప్పటిదాకా ఉన్న సాక్ష్యాధారాల ప్రకారం ఎవరో చెప్పిన వాంగ్మూలం ప్రకారం అయితే చెయ్యరు. అట్లాగా విచారించి వదిలేస్తారు అప్పుడు. అంటే ఇప్పుడు కాస్త అగ్రెసివ్ గా రాజకీయాల్లోకి వెళ్తున్న నేపథ్యంలో ఒక ధమ్కి ఏమన్నా ఇవ్వాలనుకుంటుందా కూటమి? అదేం లేదు, నిరంతరం ధమ్కి ఇస్తానే ఉన్నారు కదా. జగన్ ని నువ్వు వదిలేసావు, నువ్వు సీరియస్ గా తొక్కేయాలి, అతను తల తీసుకొచ్చిన 300 కోట్లు ఎంత ఇస్తామన్నారు కదా అప్పుడు ఏదో మీటింగ్ లో. జగన్ ని చంపేయాలి, జగన్ ని నరికేయాలి, జగన్ ఉంటే ఎప్పటికైనా మనకి ప్రమాదకారే అన్నది చాలా బలంగా ఉంది తెలుగుదేశం వర్గంలో. జగన్ ని భౌతికంగా తొలగించాలి, జగన్ ని జీవితంలో రాజకీయాల నుండి బహిష్కరింపజేయాలి. వాళ్ళ ప్రధాన కోరిక ఏంటంటే ఈడీ కేసులు అరెస్ట్ చేసి శిక్ష పడిపోయి ఒక 2 ఏళ్ల పైన శిక్ష పడిపోతే 6 ఏళ్ల దాకా ఎన్నికల్లో పోటీకి అనర్హుడు అయిపోతాడు కదా. అలాగా రాజకీయంగా తొక్కేయాలని చూస్తున్నారు వాళ్ళు. జగన్ తొక్కేస్తే అవకాశం ఉండదు, ఎందుకంటే ఆవిడని పెట్టినా ఎవరిని పెట్టినా ఏం కాదు అన్నది ఒక ధైర్యం వాళ్ళకి. అందులో ప్రయత్నంలో చంద్రబాబు గారు తన సర్వశక్తులు ఒడ్డుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు తన